సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను నీ సుధారెడ్డి కాదు, స్వాతిరెడ్డి. నీళ్ళు పోసేస్తున్నాను, నువ్వు సొల్లంతా చెప్పేటప్పుడు మాడిపోద్ది. అదే ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, ఎన్ని పడితే అన్ని లెక్క లేకుండా పోస్తుంది నీళ్ళు అనుకోవద్దు. ముందే లెక్క పెట్టే చేస్తుంది, లేకపోతే మీకు సెలవుడు ముద్ద అవుతుంది. పులుసు అయిపోద్ది. తర్వాత కొంచెం కలుపుకొని వాటర్ మరగాలి. ఫ్రెండ్స్ చూడండి, సిమ్లో పెట్టద్దు, హై ఫ్లేమ్లో పెట్టుకోండి. కుక్కర్ పెట్టేస్తుంది. ఇప్పుడు కొంచెం సేపు దాన్ని మరగనిద్దాం. లోపల కుక్కర్ సెట్ చేసుకుంటే మనకు టైం కలిసి వస్తుంది. మళ్ళీ ఇంట్లో పైకి వాళ్ళు ఆకలి ఆకలి అంటారు. మళ్ళీ కుక్కర్ పెట్టారంటే డామ్ అండదు. చూడండి, అప్పుడు మీ అమ్మ నిన్ను ఈ లోపల మనం ఇవన్నీ కట్ చేసుకుని వాష్ చేసుకోవచ్చు, ఒక పని అయిపోద్ది. కాకపోతే మనకి ఇక్కడ సింక్ ఉంది కానీ ట్యాప్ కనెక్షన్ లేదు. దానివల్ల ఇబ్బంది అవుతుంది. మీరైతే వాష్ చేసుకోండి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రెండ్స్, సాల్ట్ సరిపోలేదంట, ఇంకొంచెం వేసుకుందాం. అసలు మీకు వంటలు వచ్చండి? ఈ గ్యాప్లో నీకు మా కిచెన్ రూమ్ అంతా చూపిస్తాను. ఇదంతా నేనే చదిరేదాన్ని ఒకప్పుడు. ఇప్పుడు నేను ఇక్కడ ఉండట్లేదు, అందుకే వీళ్ళకి నచ్చినట్టు చదువుకున్నారు. వీడే మా వేషధారి యజమాని. కుక్కర్ వీడియో తీస్తుంది ఇవిడే. ఆగాగు. ఇవి మా టైల్స్ ఫ్రెండ్స్, ఎట్లున్నాయి? మొన్న వేయించుకున్నాం ఫ్రెండ్స్. మా తమ్ముడు కలర్ చెప్తే వినకుండా ఈ కలర్ తీసుకొచ్చాడు. మేము రోజు వాష్ చేయలేకపోతున్నాం వీటిని. అసలు నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని. ఇంకా అన్నం వేసేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొంచెం మరుగు పట్టింది. ఇప్పుడు వేసేసుకోవచ్చు రైస్. కాదు ఫ్రెండ్స్, అది మరుగు. డైరెక్ట్ గా మీరు దాంట్లో నుంచి చేయకూడదు ఫ్రెండ్స్, అలా వాడిని ఇచ్చాక వేసుకోవాలి. కొంపొస్తుంది ఫ్రెండ్స్. డ్యూప్లెట్ ఎక్కడ డ్యూప్లెట్. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి మిక్స్ చేసుకొని కుక్కర్ పెట్టి 2 విజిల్స్ రానిస్తే వేడి వేడి వెజ్ బిర్యానీ రెడీ. మా కుక్కర్ కాడు ఉడిపోయింది, వేయించుకోవడానికి టైం లేదు మా దగ్గర. మీరు మాత్రం మంచిగా ఉన్నది పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, 3 విజిల్స్ వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేస్తాం. 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి కుక్కర్ విజిల్ తీసేయాలి, మొత్తం గ్యాస్ అంతా పోవాలి. చూడండి ఫ్రెండ్స్, మూత తీస్తున్నాం. ఇదే మా కుక్కర్. మిల్ మేకర్స్ లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి అన్నీ పైకి వచ్చాయి. వేడి వేడి వెజ్ బిర్యానీ రెడీ. గుమగుమలాడే బిర్యానీ చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. రైస్ అనేది విరిగిపోకుండా. విరిగిపోవండి బాసుమతి. కొంచెం మీరు కొత్తిమీర వేసుకొని డెకరేషన్ చేసుకోండి. మాకు కవర్లో కొంచెం ఉంది, వేసుకుంటాం. గార్నిష్ చేసుకుంటే బిర్యానీ రెడీ. ఇదిగోండి. చిచ్చి